హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని టిడ్కో ఇళ్లలో అయితే ఎవరైతే ఉంటున్నారో, అంటే ఇప్పటికే చాలా చోట్ల ఈ టిడ్కో ఇళ్ళు అయితే కనుక ఇవ్వడం జరిగింది కదా. అక్కడ ఆ ఇళ్లలో ఎవరైతే నివాసం ఉంటున్నారో వారందరి కోసం ప్రభుత్వం అయితే కనుక మరో గుడ్ న్యూస్ చెప్తుంది. ముఖ్యంగా చూస్తే చాలామంది కొన్ని విషయాలకైతే టిడ్కో ఇళ్లలో ఉంటున్న వారు కొన్ని విషయాల కోసం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఆ టిడ్కో సముదాయాలు ఎక్కడైతే ఇచ్చారంటే నగర శివారుల్లో అయితే ఇల్లు కట్టించడం జరిగింది. అంటే కొన్ని ఊర్లకు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కొన్ని ఊర్లకు అయితే కనుక 4 నుంచి 8 కిలోమీటర్ల దూరంలో కూడా ఈ టిడ్కో ఇళ్ళు అయితే కనుక నిర్మించి ఇచ్చారు. అవి పెద్దగా కాంప్లెక్స్లో కట్టించినప్పటికీ కొన్ని మౌలిక సదుపాయాలకు అయితే కనుక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసిన చాలామంది నిత్యావసర వస్తువులు, అలాగే రేషన్, ప్రభుత్వం ఇచ్చేటువంటి రేషన్ తీసుకోవడానికి కూడా చాలామంది మళ్ళీ ఊళ్ళోకి వెళ్ళి తీసుకోవాల్సి వస్తుంది ప్రతి నెల కూడా. అందులో కొంతమంది వృద్ధులు ఉంటారు, పెద్దవాళ్ళు, ఇలాగ చాలామంది ఉంటారు, దివ్యాంగులు. సో ప్రతి నెల ఇచ్చేటువంటి రేషన్ కోసం మళ్ళీ ఊరికి వెళ్ళి ఆ రేషన్ షాపుల్లో నిలబడి తీసుకోవడం అనేది చాలా ఇబ్బందికరంగా మారుతోందని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోందంటే, ఎక్కడైతే ఈ టిడ్కో ఇళ్ళు ఉన్నాయో అన్ని చోట్ల కూడా ఇప్పుడు కొత్తగా రేషన్ దుకాణాలు అయితే పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన అప్డేట్ వచ్చింది, ఒకసారి చూద్దాము. ఆంధ్రప్రదేశ్లో టిడ్కో గృహ సముదాయాల్లో ఉన్నటువంటి ఇళ్లలో లబ్ధిదారులు అయితే కేటాయించేశారు. ఆల్మోస్ట్ ఈ టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్లు అయితే నగరాలకు, పట్టణాలకు శివారు ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో టిడ్కో ఇళ్లలో నివాసం ఉండేటువంటి కుటుంబాలు రేషన్ షాపులకు దూరంగా ఉంటున్నాయి. వీరు ప్రతి నెల రేషన్ తెచ్చుకోవాలంటే గతంలో ఎక్కడైతే నివాసం ఉన్నారో ఆ ప్రాంతానికి వెళ్లాల్సి వస్తుంది. చాలా మంది టిడ్కో ఇళ్ల నుంచి 4 నుంచి 8 కిలోమీటర్ల వరకు ప్రయాణించాల్సి వస్తుంది. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా టిడ్కో హౌసింగ్ కాంప్లెక్స్ వద్ద కొత్తగా మరిన్ని రేషన్ షాపులు అయితే కనుక ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 163 చోట్ల టిడ్కో గృహ సముదాయాలు నిర్మిస్తుండగా ఇప్పటికీ అంటే ఒక్కో చోట కూడా దాదాపు 500 కుటుంబాల నుంచి 10,000 కుటుంబాల వరకు ఉన్నాయి. అంటే ఈ కాంప్లెక్స్లో కంటిన్యూ కడతారు కదా, అందులో 500 కుటుంబాల నుంచి 10,000 వరకు కూడా ఒక్కొక్క సముదాయంలో ఉన్నాయి టిడ్కో సముదాయాలు. సో 163 ఈ సముదాయాల్లో కూడా ఇప్పటికే 70 చోట్ల అయితే కనుక లబ్ధిదారులకు ఇచ్చేశారు. మరో 40 చోట్ల చాలా వరకు పనులు కంప్లీట్ చేసి లబ్ధిదారులకు అప్పగించేశారు. ఈ నెలాఖరుకు మరో 7 చోట్ల లబ్ధిదారులకు ఇస్తారు. మిగతా చోట్ల కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అయితే ప్రస్తుతానికి తొలి విడతగా 117 చోట్ల ఈ రేషన్ షాపులు అయితే ఓపెన్ చేయబోతున్నారు. 117 ఏరియాలో, ఈ టిడ్కో ఇళ్ళు ఉన్న ఏరియాలో 117 ఏరియాలో రేషన్ షాపులు ఓపెన్ చేస్తారు. అంటే మరి ఒక్కో చోట 500 నుంచి 500 కుటుంబాల నుంచి 10,000 కుటుంబాలు ఉన్నట్టు 10,000 మంది ఉన్నారంటే కనుక రేషన్ షాపులు 1-2 కాదు కదా. లెక్క ప్రకారం 500 నుంచి 1000 మందికి సభ్యులకి ఒక రేషన్ షాప్, అంటే 500 నుంచి 1000 కుటుంబాలు ఎవరైతే ఉంటారో ఆ కుటుంబాలకి ఒక రేషన్ షాప్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే అక్కడ ఆ ఏరియా స్ట్రెంత్ను బట్టి ఒక 2-3 షాపులు లేదా 4 షాపులు, 5 షాపులు, 5 రేషన్ దుకాణాలు కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం టిడ్కో గృహ సముదాయాల్లో లబ్ధిదారులు ఉన్న చోట ఎన్ని రేషన్ షాపులు అవసరం అవుతాయో నివేదిక పంపించాలని అధికారులకు అయితే కనుక కోరారు. పౌర సరఫరాల శాఖకు 2-3 రోజుల్లో అధికారుల నివేదికను అందజేయాలి. అంటే ఈ ఏరియాలో ఒక 1000 కుటుంబాలు ఉంటున్నాయండి అంటే దాన్ని బట్టి ఆ రేషన్ షాపులు ఎన్ని కావాలి. అలాగే లేదు ఇక్కడ ఒక 5,000 కుటుంబాలు ఉంటున్నాయండి అంటే ఒక 5 షాపులు పెట్టాలా, 4 షాపులు పెట్టాలా, అంటే వాళ్ళు కూడా స్టాక్ మెయింటైన్ చేసుకోవాలి కదా అందరికీ అందజేసే విధంగా. సో అలా అన్ని షాపులకి అయితే కనుక పెట్టడం జరుగుతుంది. ఈ 117 చోట్ల కాకుండా రెండో విడతలో కూడా అన్ని చోట్ల ప్రతి ఒక్కరికి అందుబాటులోకి రేషన్ షాపులు అయితే కనుక తీసుకురానున్నారు. అలాగే రీసెంట్గా కూడా స్మార్ట్ బజార్లు అయితే కనుక పెడుతూ ఉన్నారు. రేషన్ షాప్తో పాటు నిత్యావసర వస్తువులు కూడా తక్కువ ధరకు ఇవ్వడానికి పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. సో ఇలాంటి చోట్ల కూడా అలాంటి ప్రాజెక్టులు అయితే స్టార్ట్ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ కుటుంబాలు ఉంటాయి కాబట్టి అక్కడ ఈ తక్కువ ధరకే ఈ షాపులు అయితే కనుక ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నారు. సో ఇది ఒక విధంగా టిడ్కో ఇళ్లలో ఉంటున్న వారికి అయితే ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు.